Hello guys, welcome back to our channel. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫ్యాక్టర్స్ అండి. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫ్యాక్టర్స్ అండి. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, తెలుగులో ఏమంటారంటే కారణాంకాలు అంటారు. ఓకేనా? ఆ ఫ్యాక్టర్స్లో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 20 minutes క్లాస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనా? 20-25 minutes క్లాస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్, 9 కానీ 10 కానీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఎక్కువగా అయితే ఎస్ఐ ఎగ్జామ్స్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, సీజీఎల్ ఎగ్జామ్స్కి వీటికి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి. సో క్వశ్చన్స్ని సాల్వ్ చేయకంటే ముందే అసలు మనకి మినిమం బేసిక్స్ ఐడియా ఉండాలమ్మా. ఆ బేసిక్స్ నేర్చుకుందాం ఫస్ట్ మనం. ఓకేనా? అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారని చెప్పాను, కారణాంకాలు అంటారు. తెలుగులో ఏమంటారు, కారణాంకాలు అంటారు. మరి మల్టిపుల్స్ అంటే తెలుగులో ఏమంటారు, గుణిజాలు అంటారు. ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఐడియా ఉంటే అప్పుడు నీకు ఫ్యాక్టర్స్ అంటే అర్థమైపోద్ది, మల్టిపుల్స్ అంటే అర్థమైపోద్ది. చాలామంది రెండింటిని ఒకలాగా అర్థం చేసుకుంటారు, కానీ రెండు చాలా అంటే చాలా క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ మల్టిపుల్స్ థింక్ చేద్దాం. ఓకేనా? దీని గురించి చర్చిద్దాం. ఓకేనా? మల్టిపుల్స్ అంటే మీకు అంతకుముందు క్లాసెస్లో చెప్పాను ఆల్రెడీ. ఏ క్లాసెస్లో చెప్పాను? డివిజిబుల్ రూల్స్ దగ్గర. అది కూడా ఏ కాన్సెప్ట్లో, ఎల్సిఎం అనే చాప్టర్లో చెప్పేస్తాను. మల్టిపుల్స్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? టేబుల్స్ అంటే ఎక్కాలు. మీరు ఎక్కాలు నేర్చుకున్నారు కదా చిన్నప్పుడు, వాటిని ఏమంటారు, మల్టిపుల్స్. ఇప్పుడు 3 మల్టిపుల్ అంటే మనం ఏం రాయాలి, 3 టేబుల్ రాయాలి. 3, 6, 9 అండ్ సో ఆన్ సంథింగ్ వస్తూ ఉంటుంది. 4 మల్టిపుల్ అంటే 4 టేబుల్ రాయాలి. 4, 8, 12, 16 అండ్ సో ఆన్. ఓకేనా? ఇప్పుడు అర్థమైపోయిందా? మల్టిపుల్స్ అంటే ఏంటిది, టేబుల్స్. మరి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఓకేనా? ఇది మన మెయిన్ చాప్టర్. ఓకేనా? దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. బట్ మీకు డిఫరెన్స్ ఐడియా ఉండాలి. రెండింటికి చాలా సపరేట్ అంటే చాలా క్వైట్ ఆపోజిట్ కాన్సెప్ట్ ఉందని తెలియడానికే ఇది మెన్షన్ చేశాను. ఓకేనా? మనం నేర్చుకోవాల్సిన మెయిన్ ఇదమ్మా. ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే కారణాంకాలు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ప్రతి నెంబర్కి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా. ఓకేనా? ఇది 12 అనుకోండి కొంతసేపు. ఓకేనా? ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ ఉంటాయి కంపల్సరీగా. ఓకేనా? ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి ఉండాల్సింది. ఓకేనా? ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే సింపుల్గా అసలు ఫ్యాక్టర్స్ అంటే ఎందుకు చెప్తానండి. ఓకేనా? ఈ సోదంతా ఎందుకు ఫ్యాక్టర్స్ అంటే ఏదో చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు 12 కంటే నెంబర్స్ అన్నీ రాయండి. 1, 2, 3, 4 అంటే 1 నుండి 12 దాకా నెంబర్లన్నీ రాసానమ్మా. ఇప్పుడే చెప్పి జాగ్రత్తగా వినండి. ఈ 12 లేదా 12 కంటే తక్కువ ఏ నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా 12ని భాగిస్తాయో వాటిని ఏమంటారు, ఫ్యాక్టర్స్ అంటారు. మళ్ళీ జాగ్రత్తగా చెప్తూనే వినండి. ఓకేనా? ఏదైనా ఒక నెంబర్, ఆ నెంబర్ కంటే తక్కువ లేదంటే ఆ నెంబర్, ఓకేనా, ఆ నెంబర్ కంటే తక్కువగా ఉన్న నెంబర్స్ అన్నీ ఏమవ్వాలి, ఎగ్జాక్ట్గా 12ని భాగించవాలంట. భాగించడం అంటే ఏంది, శేషం 0 రావాలి. ఓకేనా? 1 12ని భాగిస్తుందా, భాగిస్తుంది 12 times. ఓకేనా? అంటే ఇది ఒకటి వచ్చింది. ఓకేనా? 12 times. ఇక్కడ 2 12ని భాగిస్తుందా, 2 టేబుల్ ఎక్కడ వస్తుంది, 6 times. ఓకేనా? 3 అవుతుందా, 3 టేబుల్లో కూడా వస్తుంది 12. 4 కూడా భాగిస్తుంది. 5 అవుతుందా, అవ్వట్లేదు. నెక్స్ట్ 6 అవుతుంది. 7, 8, 9, 10, 11, 12 అవుతుందా, 12 అవుతుంది. ఎందుకంటే 12 టేబుల్లో వస్తుంది కదా స్టార్టింగ్లోనే. అంటే ఎన్ని వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి. ఏమిటి, 1, 2, 3, 4, 6, 12. అంటే 12 యొక్క కారణాంకాలంటే ఇప్పుడు ఏమేమి చెప్తావు, 1, 2, 3, 4, 6, 12. ఓకేనా? అంటే ఎన్ని వచ్చినాయి మొత్తము, 6. ఓకేనా? అర్థమైందా? జాగ్రత్తగా చెప్తున్నానండి. ఓకేనా? ఇది ఎందుకు రాస్తున్నా అర్థం చేసుకోండి, మీ తర్వాత ఉపయోగపడుతుంది ఇప్పుడు. ఓకేనా? ఈ 6లో ఈవెన్ ఏమేమి ఉన్నాయి, 2 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది, 12 ఒకటి ఉంది. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. ఆడ్ ఎన్ని వచ్చినాయి, 1, 3. ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ఓకేనా? ప్రైమ్ ఎన్ని వచ్చినాయి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది ప్రైమ్ నెంబర్. ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినాయి. ఓకేనా? ఇదమ్మా ఏ క్వశ్చన్స్ అడుగుతాడు అక్కడ. ఓకేనా? ఇది సింపుల్ నెంబర్ కాబట్టి మనం సింపుల్గా కళ్ళ ముందు చేసేసాం. ఒకవేళ
540 ఇస్తే 1 నుండి 540 దాకా రాసుకుంటా వెళ్ళిపోతావా, చెక్ చేసుకుంటా వెళ్ళిపోతావా? మరి అప్పుడు చేయలేవు కదా, అప్పుడు ఎలా చేయాలి? ఓకేనా, జాగ్రత్తగా చెప్తాను వినండి. ఓకేనా, ఒకవేళ 1080 ఇస్తే 1 నుండి 1080 దాకా రాసుకుంటా వెళ్ళిపోయి అన్ని చెక్ చేసుకుంటూ ఉంటామా? ఎన్ని వచ్చినాయి, ఎన్ని భాగించబడుతున్నాయి, ఎన్ని భాగించబడట్లేదు, ఎన్ని చెక్ చేస్తామా? చెయ్యము. సో దానికి ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, అది చెప్తాను. ఓకేనా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో నీకు ఏం జరుగుతుందో తెలియాలమ్మా. అది తెలిసిన తర్వాత నీకు ఏ షార్ట్ కట్ని ఎలా తీసుకెళ్ళినా నీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ ఫ్యాక్టర్స్ అంటే ఒకసారి జాగ్రత్తగా చెప్తానండి. ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఆ నెంబర్ కంటే బిలో ఉండే నెంబర్స్ అన్నిటిని రాస్తాం. ఇలా రాస్తే ఏ నెంబర్ అయితే ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ని భాగిస్తుందో ఆ నెంబర్ని ఏమంటాము? ఫ్యాక్టర్స్ అంటాము. ఓకేనా, అందులో మొత్తం కొన్ని వస్తాయి, ఎన్నో కొన్ని 10 రావచ్చు, 15 రావచ్చు, 50 రావచ్చు. మరి ఆ మొత్తంలో ఈవెన్ కొన్ని ఉంటాయి కదా, అవి ఎన్నో కొన్ని ఉంటాయి. ఆడు కొన్ని ఉంటాయి కదా, ఆడు ఉంటాయి. అంటే ప్రైమ్ కోడ్ కొన్ని ఉంటాయి కదా, ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, అయ్యే రాయాలి. ఓకేనా, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకేముండవు. గట్టిగా తిప్పి కొడితే 9 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 9 క్వశ్చన్స్ నేర్చేసుకున్నారంటే పక్కా 1 మార్క్ మీ జేబులో ఉన్నట్టు. ఓకేనా, చాలామంది ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా, మీరు చెప్తే నెంబర్ కానీ 32% అంటే స్టూడెంట్స్ మాత్రమే మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు. రిమైనింగ్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా, ఈ డేటా మొత్తం చూపిస్తుంది నాకు. ఓకేనా, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనేది తప్పితే ఇంకేం లేదు నాకు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు అర్థమైందా? ఫ్యాక్టర్ అంటే ఏదో తెలిసింది, మల్టిపుల్స్ అంటే ఏదో తెలిసింది. ఓకేనా, అందులో ఫ్యాక్టర్స్లో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి. ఓకేనా, ఇదే మెయిన్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇవే, ఇంకేం ఉండవు. ఓకేనా, సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ ఏమి ఇచ్చాడు? 120 ఇచ్చాడు. మరి 120కి 1 నుండి 120 దాకా రాస్తామా? రాయలేము. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం లేదమ్మా, ప్రధాన సంఖ్యలను యూజ్ చేసుకొని ఆ కారణాంకాల పద్ధతిగా చేయాలి. అంటే విభజించుకుంటూ రావాలి. ఓకేనా, ప్రధాన సంఖ్యలను యూజ్ చేసుకొని ఆ కారణాంకాలను విభజించుకుంటూ రావాలి. ఇక్కడ మనకి ఏం నెంబర్ ఇచ్చాడు? 120. ఫస్ట్ ఎప్పుడు మనకి ఏ ప్రైమ్ నెంబర్ వస్తుంది? 2 ప్రైమ్ నెంబర్ వస్తుంది. 2తో పోతుందా లేదా చెక్ చేయి. 2తో 60 టైమ్స్ వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ 2తో 30 టైమ్స్, 2తో 15 టైమ్స్. ఇంక 2 అవ్వట్లా ఎందుకంటే ఆడ్ నెంబర్ వచ్చింది. 3 అవుతుందా లేదా చెక్ చేయి. 3 5 చివరిలో ప్రైమ్ నెంబర్ మిగిలిన దాకా రాస్తే చాలు. చాలామంది ఇది ఏమంటారంటే ఇది ఎల్సీఎం మెథడ్ అంటారమ్మా. ఎల్సీఎం మెథడ్ కాదు. ఎల్సీఎం ఎప్పుడైనా 2 లేదా 3 4 5 నెంబర్లకు రాస్తాం. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 నెంబరే ఉంది. దాన్ని ఏమంటాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. అక్కడ కూడా వాడేది ఫ్యాక్టరైజేషనే. ఓకేనా, బట్ అది 4 5 నెంబర్లకు వాడతాం కాబట్టి దాన్ని ఎల్సీఎం అంటాము. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 నెంబరే ఉంది. ఓకేనా, ఏ సబ్జెక్ట్ అయినా బేసిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. బేసిక్స్ రాకుండా నువ్వు ఎంత చేసినా క్లియర్గా నీకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకేనా, క్లమ్జీగా ఉంటావు, తడబడతావు, ఆన్సర్లో రాంగ్ పెట్టేస్తావు. ఓకేనా, ఇప్పుడు అర్థమైపోయిందా? చూడండి 120ని ఇప్పుడు ఎలా రాసాము? 2 పవర్ 1 2 3 అంటే 2 ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. నెక్స్ట్ 3 పవర్ 1 5 పవర్ 1. ఓకేనా, అంటే 120 ఎలా రాసేసాము? పవర్స్ కింద రాసేసాము. ఓకేనా, దీన్ని బట్టి ఆన్సర్ చేస్తాం మనం. ఇప్పుడు ఎలా చేస్తాము? దీన్ని బట్టి మనం ఆన్సర్ చేసేస్తాము. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండమ్మా, ఇప్పుడు చెప్పేవన్నీ ఇవే ఫార్ములాస్, ఇవే షార్ట్ కట్స్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఏంది? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? దీని ఫార్ములా ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? దీని ఫార్ములా ఏంటంటే a+1 ఇంటూ b+1 ఇంటూ c+1 ఇంటూ అండ్ సో ఆన్. ఏబిసిడీలు ఏంటి అసలు మాకు తెలియదు, మేము ఎక్కడ చూడలేదు అనుకుంటున్నారా? మీరు చూశారు, బట్ అవి ఇండైరెక్ట్గా కనిపిస్తున్నాయి, ఇక్కడ డైరెక్ట్గా కనిపించట్లేదు. ఓకేనా, వీటి పవర్ మీద ఉన్నాయి ఏస్, వీటి పవర్ మీద ఉన్నాయి బీస్, వీటి పవర్ మీద ఉన్నాయి సీస్. ఓకేనా, అంటే ఏంది ఇప్పుడు? ఇది ఏ ఫామ్లో ఉంది? ఫర్ సపోజ్ p పవర్ a ఇంటూ q పవర్ b ఇంటూ r పవర్ c. అంటే ఏబీసీలు కనిపించినాయా? అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది? 3, బి ప్లేస్లో ఎంత ఉంది? 1, సి ప్లేస్లో ఎంత ఉంది? 1. ఓకేనా, వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, నెక్స్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఓకేనా, తర్వాత చేద్దాం, సొల్యూషన్ ఫైనల్గా అనుకుందాము. ఫస్ట్ ఏం చేద్దాం? ఫార్ములాస్ వరకు వద్దాం. ఈవెన్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఈవెన్ ఫ్యాక్టర్కి ఏం చేయాలంటే ఏకి +1 యాడ్ చేయకూడదు. ఓకేనా, రిమైనింగ్ అన్నిటికీ +1 యాడ్ చేయాలి. ఓకేనా, అది ఎందుకు యాడ్ చేయకూడదో నేను చెప్తాను. ఓకేనా, మీకు అర్థమైతే నేను చెప్తాను. అన్సాన్. ఓకేనా, ఏ ఒక్కదానికి ప్లస్ యాడ్ చేయకూడదు, రిమైనింగ్ అన్నిటికీ ప్లస్ యాడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్
ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అసలు ఏ ఉండకూడదు. ఓకేనా, ఏ అంటే మీనింగ్ ఏంది? 2 అంటే 2 పవర్సే ఉండకూడదు. అక్కడ 2 తీసేస్తే రిమైనింగ్ అని రాయాలి. చూడండి, ఏ అంటే స్టార్టింగ్లో ఏది వస్తే అదే కాదమ్మా. ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలంటే అసలు ఇక్కడ 2 అనేది కనిపించకూడదు. ఆ 2ను క్లోజ్ చేసి రిమైనింగ్ అనేది +1 చేసేసి రాసేసి. ఓకేనా, అది ఈవెన్ ఫ్యాక్టర్ అయితేనేమో 2 ఉంటుంది, బట్ ఏం చేస్తాము, దీనికి +1 చేయము, ఏనే రాస్తాము. ఓకేనా, నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చెప్పండి. మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి చెక్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి చెప్పండి అక్కడ. అంటే ప్రైమ్ నెంబర్లు ఏమేమి కనిపిస్తున్నాయి? 2 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 3 అనేది ఒక ప్రైమ్ నెంబరు, 5 అనేది ఒక ప్రైమ్ నెంబరు. అంటే దీని ఆన్సర్ వచ్చేసిందా? దీని ఆన్సర్ ఎంత? 2, 3, 5. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని అడిగితేనేమో 3 పెట్టాలి. ఇక్కడ ఏమడిగాడు? జస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేంటి అని అడిగిండు. 2, 3, 5. ఓకేనా, జస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తున్నా, ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్పట్లా. ఓకేనా, చూడండి. ఓకే, ఈ 4 క్వశ్చన్ క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు ఈ 120కి ఆన్సర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ గ్యాప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ చదువు చూడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే TF. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పాను? A+1, B+1, C+1. ఓకేనా, ఏ అంటే ఎంత? 3. 3 + 1 ఎంత? 3 + 1. నెక్స్ట్ 1 + 1. నెక్స్ట్ 1 + 1. మీకు అర్థం అవడానికి ఒక స్టెప్ రాస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను ఈ స్టెప్ రాయను అసలు. 4 × 2 × 2 అంటే ఎంత? 2 2 4 4 ఎంత? 16. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంట? 16 ఉంటాయంట. ఓకేనా, 120కి 1 120 దాకా రాస్తే ఇన్ని ఎగ్జాక్ట్గా డివైడెడ్ బై అవుతాయి 16 అవుతాయి అని చెప్పిండు. ఆ 16లో ఇప్పుడు ఈవెన్ ఎన్ని ఉన్నాయో తెలియాలి, ఆడ్ ఎన్ని ఉన్నాయో తెలియాలి. ఓకేనా, అది మన టాస్క్ ఇప్పుడు. ఓకేనా, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇది ఫస్ట్ క్వశ్చన్కి అమ్మా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ చేస్తాను చూడండి. ఓకేనా, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ చేస్తాను చూడండి. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా అనిపించింది. ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఆ 16లో ఈవెన్ ఎన్ని ఉన్నాయి? అసలు ఆ 16 కూడా మర్చిపోండి, అది తెలియదు అనుకోసం మనకి. డైరెక్ట్గా ఇదే అడిగితే ఎగ్జామ్ హాల్లో ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? 2 ఎప్పుడైతే ఉందో ఆ 2 పవర్కి యాస్టీస్ అంతే రాసేయాలి, +1 చేయకూడదు. అంటే రాయాలి 3 × చూడండి B+1 అంటే 1 + 1 ఎంత? 2. నెక్స్ట్ C+1 1 + 1 ఎంత? 2. అంటే 3 2 6 6 2 12. ఓకేనా, అంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి? 12 వచ్చినాయి. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 2 అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి, నేను బాక్స్ పెట్టాను. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 2, అది క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా, అండ్ క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ చేస్తున్నాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ ఏమన్నాడు? ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఆడ్ అంటే అసలు అందులో ఈవెన్ ఉంటుందా? అంటే ఈవెన్ నెంబర్ ఉండకూడదు, రిమైనింగ్ అని రాసి. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఈవెన్ నెంబర్ లేకుండా B+1, B అంటే 1 +1 2. C+1, C అంటే 1 +1 అంటే 2 2 ఎంత? 4. మొత్తం మనకి ఎన్ని ఉండాలి? 16. ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఈవెన్ వరకు? 12. ఇక్కడ ఎన్ని వచ్చినాయి ఆడ్ వరకు? 4. అంటే 12 + 4 ఎంత? 16. అంటే మనకు మొత్తం టాలీ అయిపోయిందా? అయిపోయింది. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ ఇందులో కలుస్తున్నాయి కదా, ఇది ఈవెన్ నెంబరు ఇక్కడ వచ్చేసింది, ఈ 2 ఆడ్ నెంబరు ఇక్కడ వచ్చేసినాయి. ఒక్కసారి ఈ క్వశ్చన్ మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఓకేనా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వింటే ఇంకా బ్లైండ్గా ఫాలో అవుతాయి మనం. ఓకేనా, ఎందుకంటే అంత క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెంబర్ ఏమి ఇచ్చాడు? 360 ఇచ్చాడు. 360 ఇవ్వగానే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి. 360కి ఏం రాద్దాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాద్దాము. ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో అవుతుంది, 180 సార్లు అవుతుంది. నెక్స్ట్ 2తో అంటే సగం రాయితే అయిపోద్ది 90లో సగం ఎంత? 45. 3తో అవుతుందా? చెక్ చేయి. 3 15s 3 5s. ఓకేనా, అంటే ఇవేమి మిగిలిపోయినాయి? జాగ్రత్తగా చెక్ చేయండి. ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను. ఓకేనా, ఇది ఈక్వల్ టు 2^3 5 పవర్ 1 రాసినా రాయిపోయి అక్కడ 1 ఉన్నట్టే మీనింగ్ ఇప్పుడు. ఓకేనా, మీరు ఇందా ఫార్ములా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? ఓకేనా, అంటే అన్ని ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. అంటే A+1 ఏ అంటే ఎంత? 3 3 + 1 ఎంత? 4. నేను డైరెక్ట్గా రాస్తున్నా, నేను పద్దాకలా చిన్న క్యాలిక్యులేషన్స్ రాయకూడదు, మీరు నేర్చుకోవాలి ఆటోమేటిక్గా. ఓకేనా, నెక్స్ట్ B అంటే ఎంత? 2 2 + 1 ఎంత? 3. నెక్స్ట్ C అంటే ఎంత? 1 1 + 1 ఎంత? 2. అంటే మొత్తం చూడు 4 3 12 12 2 24
4 అంటే మొత్తం ఎన్ని వస్తాయంట ఫ్యాక్టర్స్ 24 వస్తాయి. ఇప్పుడు అందులో ఏం చేయాలి, ఈవెన్ ఫ్యాక్టర్స్ వరకే రాయాలి. ఈవెన్ ఫ్యాక్టర్స్ రాయాలంటే ఏం చెప్పాను, 2ని +1 చేయకూడదు, అలాగే ఉండాలి. అంటే 3 యాస్టీస్ రాస్తున్నా, దీన్ని +1 చేయి 3, దీన్ని +1 చేయి 2, 3 3 9, 9 2 18. ఆన్సర్ ఎంత 18. నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ మీరు మామూలుగానే చెప్పొచ్చు, ఏంది ఈ 2 తెలిస్తే ఇందులో ఉండి తీసేస్తే ఎంత చెప్పండి, 6 కదా, ఇక్కడ 6 వస్తుంది, చెక్ చేయండి. ఓకేనా, ఇది తెలిస్తే ఇందులో ఉండి తీసేస్తే ఇంక ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే మిగిలిపోయింది అదే కదా. మొత్తంలో ఈవెన్ ఆర్డర్ 2 ఉంటాయి, అందులో ఒకటి తీసేస్తే రిమైనింగ్ ఎంత ఆడే కదా. మామూలుగా ఓన్లీ ఆడ్ వరకే అడిగితే ఎలా చేద్దాం చూద్దాం. ఆడ్ అడిగితే నేనేం చెప్పాను, అసలు ఈవెన్ నెంబర్ ఉండకూడదు అని 2 క్లోజ్ చేశాను. ఇక్కడ 2 ఉంది, 2 + 1 3, ఒక 1 ఉంది, 1 + 2 1 + 1 2, అంటే ఎంత వచ్చింది 6. ఇప్పుడే చెప్పాను 6 వస్తుంది ఆన్సర్ అని. 6 + 18 ఎంత 24. ఓకేనా, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ 2 3 5, అంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ, ఇవి 3 వచ్చినాయి. ఎన్ని ఉన్నాయంటే 3, ఏంటి అంటే 2 3 5. ఓకేనా, ఇది కొత్త క్వశ్చన్స్. మళ్ళీ ఇక్కడ నుండి ఈ 4 క్వశ్చన్స్ ఇందాక మనం ఆల్రెడీ చేసాం, ఇప్పుడు కొత్త క్వశ్చన్స్ వచ్చినాయి చూడండి. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, ఓకేనా, అండ్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అండ్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఓకేనా, ఇది మీకు క్వశ్చన్ అర్థం కావాలమ్మా. చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెడతారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియదు అసలు. అది తెలియకుండా ఏందిరా ఆన్సర్ అంటే చెప్పేస్తారు, ఆప్షన్ బీనో సీనో అని. ఓకేనా, బట్ దీన్ని అసలు రియల్గా ఏం జరుగుతుందో చెప్పండి అంటే ఏం చెప్పడు. ఓకేనా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోద్ది. ఇంకా సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదమ్మా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయినా 12కి, వాటన్నిటిని ఏం చేయాలంట కలపాలి. కలపాలంటే 1 + 2 + 3 4 6 12, ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది కదా. ఇది సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఈవెన్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఈవెనే కదా, ఇవన్నీ కలపాలి. అంటే 2 + 4 + 6 + 12, ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది కదా అది. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ 1, 3 మాత్రమే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి 1, 3. ఈ 1ని 3ని కలిపేస్తే ఎంత వస్తే అదే ఆన్సర్. అది ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 2 + 3 అంతే, ఇంకా 2 ఉన్నాయి. అవన్నీ కలిపితే సమ్. ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, సమ్ అంటే ఏం లేదమ్మా, ఎంతమంది మనం ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం కదా, వాటిని కలిపితే ఎంత వస్తుందో అది రాయాలి. ఓకేనా, ఇక్కడ కూడా ఏం చేస్తాము, అవన్నీ కనుక్కుంటాం మనము, కలుపుతామా కలపము. ఇక్కడ కూడా ఒక షార్ట్ కట్ వాడతాము, దాన్ని బట్టి మనం ఆన్సర్ రాస్తాం. ఓకేనా, ఇప్పుడు చూడు, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నాడంటే ఇక్కడ ఏముందంటే 2³ దాకా ఉంది, అంటే మొత్తం రాయాలి. ఫస్ట్ 2 తీసుకో, 2⁻0 + 2⁻1 + 2⁻2 + 2⁻3 ఇంటూ, ఇలాగే నేర్చుకోండి, ఇదే మంచిది. షార్ట్కట్ వేరే చెప్తారు, దానికంటే ఇదే బెస్ట్ వే కాదు, మంచిది. ఇంకా తర్వాత ఫర్దర్గా ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా, 3⁻0 + 3⁻1 3⁻2. ఓకేనా, 0 నుండి స్టార్ట్ చేయండి, ఆ పవర్లో ఎంత ఉంటే అంత రాసేసేయండి. నెక్స్ట్ 5⁻0 5⁻1. ఓకేనా, అంటే ఇది మొత్తాన్ని కూడితే ఎంత కొంత ఆన్సర్ వస్తుందిగా, చెక్ చేయండి ఒకసారి ఆన్సర్ ఎంత వస్తుందో. ఇక్కడ ఎనీథింగ్ పవర్ 0 అమ్మా, అంటే ఏదైనా అంకెకి పవర్లో 0 ఉందనుకో, దాని ఆన్సర్ 1 + 2 + 4 + 8. ఈ ఆల్రెడీ నేర్చుకోమని చెప్పాను అంతకుముందు క్లాసెస్లో, చూడండి జాగ్రత్తగా. మన క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండమ్మా, ఫాలో అయితేనే మీకు బెనిఫిట్ జరుగుతుంది. అంతేకాని ఇది అక్కడక్కడ వీడియో చూసి 4 నిమిషాలు స్కిప్ చేస్తే ఎటువంటి యూజ్ ఉండదు. నెక్స్ట్, ఓకేనా, దీన్ని మొత్తం సాల్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ రాసిన చూడండి, 8 + 2 10 15 ఇంటూ 10 + 3 13 ఇంటూ 6. ఈ 3 మల్టిప్లై చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ ఏందమ్మా, దీనికి ఉంటాయి కదా ఫ్యాక్టర్స్, అటన్నిటిని కలిపితే అంత ఆన్సర్ వస్తుంది అంట. ఓకేనా, కలపడం అంటే మీనింగ్ ఏంది, 15 6 90 90 × 10 అంటే 900, 90 × 3 270, 900 270 1170. ఆన్సర్ ఏమొస్తుంది 1170. అంటే ఈ 360కి ఎన్నో కొన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, వాటన్నిటిని ఒకదాన్ని కలుపుకుంటా పోతే ఆన్సర్ ఎంత వస్తుంది 1170. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఆడ్ ఫ్యాక్టర్స్ ఎందుకు కనుక్కోవాలి, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎందుకు కనుక్కోవాలి. మీకు ఇందాకే చెప్పాను, ఏం చెప్పాను, 3 తీసుకోవాలి కానీ 1 తీసేసుకోకూడదు అని చెప్పాను. అంటే ఇప్పుడు ఏం తీసుకోకూడదు, ఫస్ట్ తీసేసుకోకూడదు, రిమైనింగ్ 3 తీసేసుకో. ఓకేనా, ఈవెన్ అనగానే ఇదే స్టెప్ వస్తుంది మొత్తం, బట్ ఏం తగ్గిద్ది ఇక్కడ, ఇది తగ్గుతుంది. ఓకేనా,
అంటే 2 పవర్ 1, 2 పవర్ 2. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఒకటే. ఓకేనా, మీకు ఇందాకే చెప్పాను, ఈవెన్ కనుక్కున్నప్పుడు ఏం చేసాము, దీన్ని యాషిడ్ అంతే రాసాము, ఒకటి కలపల. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ ఫస్ట్ తీసేస్తున్నాం, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ వస్తుంది. చూడండి 2 పవర్ 1 అంటే ఎంత, 1, అంటే ఆడ్ నెంబరే కదా, అందుకే అది తీసేస్తున్నాం. ఓకేనా, అది తీసేసి రిమైనింగ్ అంతా సొల్యూషన్ చేసేస్తాం. ఓకేనా, దీని మొత్తానికి కిందకి ఎంత వచ్చింది, 15. ఇప్పుడు ఒకటి తగ్గింది కాబట్టి 14 ఇంటూ 13 ఇంటూ 6. దీనికి ఒక్కదానికే తగ్గిస్తాం, రిమైనింగ్ తగ్గించాం. ఓకేనా, ఈవెన్ ఆర్డర్ డిసైడ్ అయ్యేది ఏంటంటే ఓన్లీ దీన్ని బేస్ చేసుకుని, 2ని బేస్ చేసుకుని, 2 ఉంటేనే ఈవెన్, 2 లేకపోతే ఆడు. ఓకే, అందుకే దీని ఒక్కదాన్నే జాగ్రత్త ఫోకస్ చేయండి మీరు అందరూ. ఓకేనా, 1092 అమ్మా, దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 1092. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. మీకు ఇందాకే చెప్పిన, ఇక్కడ ఏం చెప్పాను, ఆడ్ ఫ్యాక్టర్ ఉండాలంటే అసలు 2 కనిపించకూడదు అని చెప్పిన. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, అసలు 2 కనిపించకూడదు అంటే ఇంకేమేమి మిగిలిపోయినాయి, ఈ స్టెప్ అది రాసేసాను డైరెక్ట్గా. ఓకేనా, 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2. ఓకేనా, ఆడ్ అని చెప్పాడంటే అసలు అక్కడ 2s కనిపించకూడదు. ఓకేనా, రిమైనింగ్ అన్నీ రాసేయాలి, ఎన్ని ఉంటే అన్ని రాసేయడమే. ఇది ప్లస్ అమ్మా. ఓకేనా, దీని వాల్యూ ఎంత వచ్చింది, 13, దాని వాల్యూ 6. 13 6లు ఎంత, 60 + 18 78. ఆన్సర్ ఎంత, 78. చూడండి, ఈ రెండు కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది, ఇదే ఎగ్జాక్ట్గా వస్తుంది, చెక్ చేయండి కావాలంటే. ఓకేనా, ఇలా చేయాలి. ఓకేనా, ఇది బెస్ట్ వే అమ్మ. ఒకసారి కావాలంటే మీ దీన్ని క్లమ్జీగా ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేస్తాను. చూడండి, ఇవి 4 మీకు తెలుసు ఆల్రెడీ. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు. ఓకేనా, ఈ పవర్స్ని 0 నుండి స్టార్ట్ చేసి ఆ నెంబర్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా రాయాలి. అటు ఎన్నింటిని ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకేనా, ఆ నెంబర్ అయిపోయి ఇంటూ చేయాలి, మళ్ళీ ప్లస్ చేయాలి, మళ్ళీ ఇంటూ చేయాలి. ఓకేనా, అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఈవెన్ అని అనుకో 2 పవర్ 0 తీసేసేయాలి, రిమైనింగ్ అంతా రాసేసేయాలి లాస్ట్. అదే ఆడ్ అన్నాడు అనుకో అసలు 2నే ఉండకూడదు, రిమైనింగ్ మొత్తం రాసేసేయండి. ఓకే, ఇలా చేయాలి. ఇదే క్వశ్చన్కి సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2 ఉంది, 3 ఉంది, 5 ఉన్నాయి. అంటే మొత్తం కలిపితే ఎంత, 10. మొత్తం కలిపితే ఎంత, 10. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. దీనికి ఫార్ములా అండ్ షార్ట్ కట్ ఏంటంటే జస్ట్ డైరెక్ట్గా చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఆ నెంబర్ రాయండి. ఓకేనా, ఆ నెంబర్ దానికి హోల్ పవర్ రాయాలి. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అది బై 2 చేయాలి. ఓకేనా, అది బై 2 చేయాలి. చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత, 360. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. అంతకుముందు 24 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 24 ఉన్నాయి. 24/2 అంటే ఆన్సర్ ఎంత, 360/12. ఆన్సర్ ఎంత, 360/12. ఓకేనా, అలా చేయాలి. ఓకేనా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు చేస్తామో చెప్పమంటారా, 12కి రాస్తాను, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఓకేనా, 12కి రాస్తాను, అబ్జర్వ్ చేయండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 12కి 4, 6, 12. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 12. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 12. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 12. అంటే 12 వస్తుంది. అలా మొత్తం ఎన్ని ఉన్నాయి, 6. 2 తీసుకుంటున్నాం కాబట్టి బై 2 అంటే ఎంత, 3. ఓకేనా, అందుకే ఆ నెంబర్ రాస్తాము, టోటల్ బై 2 రాస్తాము. ఓకేనా, ఈ కాన్సెప్ట్ తెలియని కూడా బొచ్చిన మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఓకేనా, ఈ కాన్సెప్ట్ తెలియని ఫ్యాకల్టీస్ కూడా చాలామంది ఉన్నారు, యూట్యూబ్లో ఉన్నారు, పెద్ద సీనియర్స్ కూడా ఉన్నారు. ఓకేనా, చూడండి ఇక్కడ నెక్స్ట్ రెసిప్రోకల్స్. అసలు రెసిప్రోకల్ అంటే మీనింగ్ ఏంది, ఏదైనా ఒకటి ఎక్స్ ఉంటే దాన్ని 1/xగా రాయాలి, దాన్ని ఏమంటారు, రెసిప్రోకల్స్. ఇక్కడ ఏమో ఉన్నాయి, 1 2 3 4 5 6 అలా ఉన్నాయి. అంటే 1/1, 1/2, 1/3 అలా 1/7, 1/12. ఇది మొత్తాన్ని కలిపితే ఆన్సర్ ఎంత అని అడిగింది. ఓకేనా, అంటే ఫస్ట్ ఏం చేద్దాము, దీనికి కూడా డైరెక్ట్ ఫార్ములా చెప్తాను, కాన్సెప్ట్ కావాలంటే అది కూడా చెప్పేస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ దీనికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్. ఓకేనా, దీనికి ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చేసాం కదా, బై n. ఆన్సర్ ఏంది, బై n. ఓకేనా, దీని అన్నిటికీ కసాకు కట్టామనుకో ఏమొస్తుంది, ఆ నెంబరే వస్తుంది. ఆ నెంబర్ ఏమంటాము, n. ఓకేనా, రిమైనింగ్ అన్ని పైకి వెళ్ళిపోతాయి కాబట్టి అవన్నీ ఏముంటాయి, ప్లస్ అవుతుంది కాబట్టి టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఓకేనా, సో ఈ ఫార్ములా రాసేసేయాలి. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ కింద ఆన్సర్ ఎంత వచ్చింది, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆన్సర్ ఎంత వచ్చింది, 1750.
70 బై నెంబర్ ఎంత 360. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. సో వాటన్ని రెసిప్రోకల్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 117/36. ఓకేనా. ఇప్పుడు మీకు చెప్పిన 9 క్వశ్చన్సే ఉంటాయి, ఇంకే క్వశ్చన్స్ ఉండవు. ఓకేనా. రెసిప్రోకల్స్ అంటేనేమో తెలుగులో ఏదో అంటారమ్మా, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ప్రొడక్ట్ అంటేనేమో లబ్ధము. ప్రొడక్ట్ అంటే మీనింగ్ ఏంది లబ్ధము. ఓకేనా. సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన సంఖ్యల ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడుగుతారు. ఓకేనా. రిమైనింగ్ అంటే మీకు తెలుసు కదా, ఈవెన్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ ఎన్ని ఉన్నాయి. ఈవెన్ అంటేనేమో సరి సంఖ్య, ఆడ్ అంటేనేమో బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, వాటన్నిటి కలిపితే ఎంత. ప్రొడక్ట్ అంటే ఏంది లబ్ధము. రెసిప్రోకల్ అంటే సంథింగ్ ఏదో ఉందో తెలుగులో వాడు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 480 ఉంది, దాన్ని మారుతామమ్మా. ఎందుకంటే 380 480 అనేది ఒకేలాగా ఉంటాయి ఆల్మోస్ట్. సో దాన్ని మార్చి ఏం చేద్దాం అంటే 210 రాద్దాం. ఏం రాద్దాం 210 రాద్దాం, కొంచెం బాగుంటుంది ఫన్నీగా. చెప్పాను మీకు ఇందాకే చెప్పాను, ఏ నెంబర్ చూసినా ఫస్ట్ మనం ఏం చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఫస్ట్ 2 105 సగం చేస్తే నెక్స్ట్ 3 టేబుల్ 3 3s 9 9 అంటే ఒకటి మిగిలిందంటే 5 అంటే ఇది. నెక్స్ట్ 5 టేబుల్ 5 7s అంటే ఏమేమి మిగిలిపోయినాయి 210 ఈక్వల్ టు 2 × 3 × 5 × 7. చూడండమ్మా, పవర్స్లోకి రాసేసాము. ఇప్పుడు ఏం కనుకోవాలి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, అంటే 1 1 1 1. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ దానికి ఏం చేయాలి టోటల్ చేయాలి. టోటల్ అంటే ఏంటికి ఏం చేయాలి 1 1 కలపాలి. 1 + 1 ఎంత 2, 1 + 1 2, మళ్ళీ 1 + 1 2 2 అంటే 2 ఎన్నిసార్లు వచ్చింది 4 సార్లు. అంటే ఇంటివల్ ఉంది కాబట్టి 2^4. 2^4 అంటే ఎంత 16. 2 2 4, 4 2 8, 8 2 16. ఓకేనా. ఈవెన్ అంటే ఏం చెప్పాను 2ని యాస్టీజ్ అంతే రాయాలని చెప్పాను. ఓకేనా. యాస్టీజ్ అంతే రాయాలి, రిమైనింగ్ అనేది మనం యాడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు 2 పవర్ అంతే రాయాలి 1, రిమైనింగ్ అని 2 2 రాసేసాయి 2 2 2 ఎన్ని వచ్చింది 8. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అప్పుడు ఏం చేయాలి 2 అసలు తీసేసేయాలి. 2 తీసేస్తే ఇంకేమేమి మిగిలిపోయినాయి 1 + 1 2, 1 + 1 2, 1 + 1 2 ఎన్ని వచ్చినాయి 8. 8 + 8 ఎంత 16. టోటల్ వచ్చేసిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉంది. ఓకేనా. 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. అంటే మొత్తం ఎన్ని వచ్చినాయి 4 వచ్చినాయి. ఏమిటి అవి 2 3 5 7. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ రా. ఇక్కడ ఏం రాయాలి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం రాయాలి 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ ఏ పవర్ ఉంటే ఆ పవర్కి రాయాలి. 2^1 2^0 + 2^1 ఇంటూ అది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంటూ ఏ మీనింగే బ్రాకెట్ రాస్తున్నాం కాబట్టి 3^0 3^1. మీకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎన్ని రాస్తున్నా, మీరు అదే కొంచెం మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో కానీ ఏదైనా ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్లో అయితే ఇంత రాయను, డైరెక్ట్గా ఆన్సర్లు చెప్పేస్తా క్యాలిక్యులేషన్ చేసేసి మైండ్లో. 5^1 7^0 + 7^1 అంటే ఎంత 1 + 2 3 3 × 4 × 6 × 8. ఓకేనా. సో ఆన్సర్ ఎంత మల్టిప్లై చేయండి, ఎంత కొంత ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ని మీరు అందరు కామెంట్ చేయండి అమ్మా, పక్కా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే దయచేసి నా కోసము ప్లీజ్ ఏమనుకోకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేయండి ఒకసారి మీకు పాసిబుల్ అయితే. నెక్స్ట్ ఈవెన్ అంటే ఏం చెప్పాను ఈ 2^0 రాయకూడదని చెప్పేశాను. అంటే ఇక్కడ ఏం రాయాలి యాస్టీజ్ మొత్తం ఇంతే రాస్తాము, బట్ ఇక్కడ ఏమింది ఒకటి తగ్గిందిగా 2 రాస్తాము. సో దీనికి ఏం రాస్తాము దీని వరకు ఏమో 2 రాస్తాము, ఎందుకంటే దీని వాల్యూ రాస్తాము, ఇది రాయము అంటే ఒకటి తగ్గిపోయింది. ఇవన్నీ ఏం చేయాలి అంతే రాయాలి, అంటే ఇదే వాల్యూస్ కదా 4 × 6 × 8. దీని ఆన్సర్ కూడా నాకు పెట్టండి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేయాలి అసలు 2నే కనిపించకూడదు, అంటే అసలు కనిపించకూడదు. 4 × 6 × 8. ఓకేనా. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఏమో 576 384 192. ఓకేనా. చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ మూడింటికి మీరు ఆన్సర్ చేస్తారా? ఈ మూడింటికి నేనే చేస్తానులే. నెక్స్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ని మీరు అందరూ చేసేసి 9 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ రాయాలి కామెంట్లో. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సర్ ఇది, క్వశ్చన్ నెంబర్ 2 ఇది. ఎంతమంది కరెక్ట్గా చేస్తారో చూద్దాం. ఓకేనా. సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఆన్సర్ ఎంత
17. ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఫార్ములా ఏం చెప్పాను ఇందాక, n, ఓకేనా, n బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. n అంటే ఎంత ఇక్కడ 210. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 16. 16 బై 2 అంటే ఎంత 8. అంటే ఆన్సర్ ఎంత 210/8. ఆల్ రెసిప్రోకల్స్ కావాలి. రెసిప్రోకల్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సమ్ రాయాలి. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ బై n, ఓకేనా. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చింది 576. నెంబర్ ఎంత 210. ఆన్సర్ ఎంత ఫైనల్గా 576210, ఓకేనా. 180కి మీరు అందరూ ఆన్సర్ చేయాలమ్మా. ఆన్సర్ చేసేసి మీరు ఏం చేయాలంటే కామెంట్ బాక్స్లో అందరూ రిప్లై ఇవ్వాలి, ఓకేనా. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన క్లాసెస్ అనేవి ఎంతమంది వింటున్నారు, ఎంతమంది కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అనేది నాకు తెలియాలి కదా. సో దయచేసి అందరూ కామెంట్ చేయండి. 130కి అంతకుముందుండే 9 క్వశ్చన్స్ని సాల్వ్ చేసి నాకు రిప్లై ఇవ్వండి, అంటే కామెంట్ ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీ సబ్స్క్రిప్షన్ అనేది ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.